Okay, so far we discussed a problem on design of a column where we designed a single section or simple section. Now let us design a column by using a built-up section. Built-up section అంటే ఏంటి? More than one section. Okay, na? That is the built-up section. So for heavy loads, we have to design a built-up section. Of course, for simple loads, non-heavy loads, you can design a single section. For heavy loads, you have to design a composite section. Now this is the problem. Design a built-up section using channels. So built-up section design చేయాలి. దేన్ని యూజ్ చేసి? ఛానల్ సెక్షన్ యూజ్ చేసి చేయాలి. ఫర్ ఎ కాలమ్ టు క్యారీ ఎ ఫ్యాక్టర్డ్ లోడ్ ఆఫ్ 1000 కిలోన్యూటన్స్. చూడండి, ఇందాక 400 కిలోన్యూటన్సే, అప్పుడు ఒక్క ఛానల్ సరిపోయింది. బట్ హియర్ ద లోడ్ ఈజ్ 1000 కిలోన్యూటన్స్, కాబట్టి ఒక ఛానల్ సరిపోదు, 2 ఛానల్స్ పెట్టాలి, బిల్టప్ సెక్షన్ పెట్టాలి మీరు. ఓకే, హ్యావింగ్ లెంగ్త్ ఆఫ్ 3.25 meters. The ends of the column are such that one end is restrained against translation only and the other end is restrained against rotation. So here one end is restrained against rotation, అంటే రొటేషన్ లేకుండా ఉంటుంది. restrained against rotation, రొటేషన్ ఉండదు. అంటే రొటేషన్ ఉండకూడదు, బట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇది ఓన్లీ రొటేషన్, రెస్ట్రైన్డ్ అగైన్స్ రొటేషన్. ఇట్ ఈజ్ ఎ గైడెడ్ సపోర్ట్. అండ్ వన్ ఎండ్ ఈజ్ రిస్ట్రైన్డ్ అగైన్స్ ట్రాన్స్లేషన్ ఓన్లీ, అంటే ఒక ఎండ్ దగ్గర కదలదు, బట్ రొటేషన్ మాత్రం అలో చేస్తాము. దట్ ఈజ్ హింజ్. రిస్ట్రైన్డ్ అగైనెస్ట్ ట్రాన్స్లేషన్ అంటే నాట్ రిస్ట్రైన్డ్ అగైనెస్ట్ రొటేషన్ అని అర్థము. ఓకే, రొటేషన్ మీద రిస్ట్రైన్షన్ లేదు అంటే ఇట్ ఈజ్ హింజ్. నెక్స్ట్ అదర్ ఎండ్ ఈజ్ రిస్ట్రైన్డ్ అగైనెస్ట్ రొటేషన్, రొటేషన్ లేదు బట్ కదులుతుందని ఇచ్చాడు. దట్ ఈజ్ గైడెడ్ సపోర్ట్. సో వన్ ఎండ్ ఈజ్ హింజ్డ్ అండ్ అదర్ ఎండ్ ఈజ్ గైడెడ్. హింజ్డ్ అంటే రొటేషన్ అలో చేస్తుంది, గైడెడ్ అంటే ట్రాన్స్లేషన్ అలో చేస్తుంది. ఓకే, హింజ్ అంటే రొటేషన్ అలో చేస్తుంది, ట్రాన్స్లేషన్ అలో చేయదు. గైడెడ్ సపోర్ట్ అంటే ట్రాన్స్లేషన్ అలో చేస్తుంది, రొటేషన్ అలో చేయదు అన్నమాట. 2 రివర్స్. సో ఇందాక అనుకున్నాను, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేయాలి ప్రాబ్లము, ఎఫ్సిడి వాల్యూ అజ్యూమ్ చేసుకోవాలి. ఎఫ్సిడి వాల్యూ ఎంత అజ్యూమ్ చేసుకోవాలి? సింపుల్ సెక్షన్ అయితే 100 MPa, అదే బిల్టప్ సెక్షన్ అయితే 150 MPa ఇందాక అనుకున్నాము. ఇప్పుడు నేను బిల్టప్ సెక్షన్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి లెట్ us అజ్యూమ్ ఎఫ్సిడి ఈక్వల్ టు 150 MPa. So I am assuming FCD equal to 150 MPa. Therefore area required A equal to load divided by FCD. So load 1000 kilonewtons ఇచ్చాడు, divided by FCD వేస్తే 6666 mm² కావాల్సి వచ్చింది. 6666 mm² కావాల్సి వచ్చింది ఏరియా. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏవాడిగాడు 2 ఛానల్ సెక్షన్స్ ప్రొవైడ్ చేయాలా. యూజింగ్ ఛానల్ సెక్షన్స్ బిల్టప్ సెక్షన్ చేసుకోవాలి నేను. కాబట్టి నేను ఇప్పుడు 2 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్క ఛానల్ ఏరియా ఎంత కావాలి? దీనిలో సగం 33 కావాలా. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఛానల్, ఈచ్ ఛానల్. టోటల్ ఏరియా ఈజ్ 66 mm² కావాలి. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 2 ఛానల్స్ కాబట్టి ఒక్కొక్క ఛానల్ ఏరియా బై 2 వేస్తే 3333 mm². దిస్ ఈజ్ ద ఏరియా రిక్వైర్డ్. మరి ఇంత ఏరియా ఉండే ఛానల్ సెక్షన్ ఏది? స్టీల్ టేబుల్స్కి వెళ్ళాలి. 3333 mm² ఉండేది. నౌ ఐఎమ్ ట్రయింగ్ ISMC 250. ఐఎమ్ ట్రయింగ్ ISMC 250 at 30.4 kg/meter. This cross section I am trying. So I am providing these channel sections face to face. చూడండి పక్కన గీస్తున్నాను గ్రీన్ కలర్లో. ఇదొక ఛానల్, ఇదొక ఛానల్, ఇట్లా పెట్టుకోవచ్చు ఫేస్ టు ఫేస్. ఇది అలా కాకుండా ఈ ఛానల్ ఇటుకి, ఈ ఛానల్ ఇటుకి, ఈ 2 ఛానల్స్ బ్యాక్ టు బ్యాక్. సో ఎలా అయినా పెట్టుకోవచ్చు. 2 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకటి ఫేస్ టు ఫేస్,
ఇంకొకటి బ్యాక్ టు బ్యాక్. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో గీసినా కదా. ఓకే, రెండు ఛానల్సే, రెండు చోట్ల ఇది రెండు కూడా కాంపోజిట్ సెక్షన్సే కాదంలా. కాకపోతే ఇక్కడ ఓరియంటేషన్ డిఫరెంట్. ఇక్కడ బోత్ ఛానల్స్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అండ్ హియర్ ఛానల్స్ ఆర్ ప్లేస్డ్ ఆపోజిట్ ఈచ్ అదర్, బ్యాక్ టు బ్యాక్, ఫేస్ టు ఫేస్, బ్యాక్ టు బ్యాక్. సో I always prefer face to face. I always prefer face to face because the moment of inertia will be more when I put face to face. ఎందుకంటే ఏరియా దూరంగా ఉంటుంది, బాక్స్ లాగా వస్తుంది. ఏరియా అంతా కూడా ఎక్కువ దూరంలో కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఇక్కడ పెట్టామనుకోండి ఏరియా అంతా కూడా దగ్గరగా సెంట్రాయిడ్కి దగ్గరలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఇక్కడేమో ఏరియా ఆల్ అరౌండ్ కాన్సన్ట్రేట్ అయింది. కాబట్టి మోర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా if I provide face to face and less moment of inertia if I provide back to back. తరుణ్ వచ్చినావా? తరుణ్ రాలేదు సార్, ఫ్యామిలీ వాళ్ళకి బాగాలేదంట, వెళ్ళాడు హాస్పిటల్కి. అవునా? కృష్ణ అర్థమైందా? ఫేస్ టు ఫేస్, బ్యాక్ టు బ్యాక్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, so now here I am providing face to face because in this case about major axis, about minor axis the moment of inertia will be more. Now I am writing down the properties of ISMC 250 from steel tables. సో ISMC 250 స్టీల్ టేబుల్స్ నుంచి రాస్తున్నాను ఏరియా. దాని ఏరియా వచ్చి 3800 mm², హైట్ 250, దాని పేరులోనే ఉంది. దిస్ ఈజ్ ద హైట్ 250 mm అండ్ బ్రెడ్త్ ఆఫ్ లెంజ్ ఇది BF, బ్రెడ్త్ ఆఫ్ లెంజ్ ఈజ్ 80 mm అండ్ CZ ఈజ్ 23 mm. ద సెంట్రాయిడ్ చూడండి, దిస్ ఈజ్ 23 mm. అంటే ఈ ఫేస్కి సెంట్రాయిడ్ 23 mm ఉంటుంది. దిస్ డిస్టెన్స్ ఈజ్ 23 mm. దిస్ డిస్టెన్స్ ఈజ్ 23 mm. సెంట్రాయిడ్ మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ సెక్షన్ అయితే స్టీల్ టేబుల్స్లో ఇచ్చేసి ఉంటాడు 23 mm. దిస్ ఈజ్ 23 mm. రాస్తున్నాను చూడండి ఫిగర్లో. అండ్ ఆల్వేస్ దిస్ ఈజ్ ద మేజర్ యాక్సిస్, ZZ యాక్సిస్ ఈజ్ మేజర్ యాక్సిస్ అండ్ YY ఈజ్ ద మైనర్ యాక్సిస్. సో IZZ ఇచ్చేస్తున్నారు స్టీల్ టేబుల్స్లో, అలాగే IYY రాస్తున్నాను. చూడండి ఎంత తేడా ఉందో. ZZ యాక్సిస్ మీద 3800 ఉంటే YY యాక్సిస్ మీద 290 ఉంది. cm/4 ఆఫ్ కోర్స్, వెరీ లెస్, దట్స్ వై ఇట్ ఈజ్ మైనర్ యాక్సిస్. అలాగే RZZ RYY రాస్తున్నాను. రేడియస్ ఆఫ్ గైరేషన్ అబౌట్ ZZ యాక్సిస్, రేడియస్ ఆఫ్ గైరేషన్ అబౌట్ YY యాక్సిస్, ఇవన్నీ కూడా స్టీల్ టేబుల్స్లో ఉంటాయి, రాసి పెట్టుకున్నాను ఇక్కడ. ప్రాపర్టీస్ అన్ని స్టీల్ టేబుల్స్లోనే రాసుకున్నాను. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను సింగిల్ సెక్షన్ యూజ్ చేయట్లా, 2 సెక్షన్స్ యూజ్ చేస్తున్నా ఫేస్ టు ఫేస్. ఓకేనా? అప్పుడు నేను యూజ్ చేసే సెక్షన్ కాంపోజిట్ సెక్షన్ అయింది, బిల్టప్ సెక్షన్ అయింది. దానికి ప్రాపర్టీస్ ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి నేను. చూడండి, ఐఎమ్ ప్రొవైడింగ్ 2 ఛానల్ సెక్షన్స్ ఫేస్ టు ఫేస్. రెండు ఛానల్ సెక్షన్స్ ప్రొవైడ్ చేశాను కాబట్టి వాట్ ఈజ్ ద ఏరియా? 2 × 3867. ఒక్కొక్క ఛానల్ ఏరియా 3867. సో టోటల్ ఏరియా 7734 mm² ఈజ్ ద టోటల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ ఫర్ దిస్ కాంపోజిట్ సెక్షన్ దిస్ ఈజ్ ZZ యాక్సిస్. ZZ యాక్సిస్ ఏ మారదు చూడండి, దిస్ ఈజ్ ZZ యాక్సిస్. సింగిల్ సెక్షన్ అయినా ZZ యాక్సిస్ ఇదే, 2 ఛానల్ సెక్షన్స్ పెట్టినా కూడా ZZ యాక్సిస్ అదే, మారదు. ఓకేనా? ఇప్పుడు సింగిల్ ఛానల్ సెక్షన్కి అయితే YY యాక్సిస్ ఇది చూడండి, నేను రెడ్ కలర్లో గీస్తున్నాను. దిస్ ఈజ్ సింగిల్ సెక్షన్కి YY యాక్సిస్ ఇది. కానీ ఇప్పుడు 2 ఛానల్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి YY యాక్సిస్ ఇక్కడికి వస్తుంది, రెండింటికి మధ్యలో వస్తుంది. దిస్ ఈజ్ ద YY యాక్సిస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపోజిట్ సెక్షన్ అండ్ ఎ సింగిల్ సెక్షన్. సో ZZ యాక్సిస్లో మార్పు లేదు, బట్ YY యాక్సిస్ మాత్రం షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మారిపోయింది. దిస్ ఈజ్ YY యాక్సిస్.
సో ఇప్పుడు వాట్ ఈజ్ ఐజెడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 times ది ఐజెడ్ ఆఫ్ సింగిల్ సెక్షన్. ఎందుకంటే జెడ్ యాక్సిస్లో మార్పు లేదు. సింగిల్ సెక్షన్ అయినా అదే జెడ్ యాక్సిస్, 2 సెక్షన్లు యూజ్ చేసినా అదే జెడ్ యాక్సిస్. కాబట్టి ఐజెడ్ ఈక్వల్ టు 2 times ది ఐజెడ్ ఆఫ్ సింగిల్ సెక్షన్. సో 2 into 3816. సో 7633 cm/4 ఈజ్ ఐజెడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్. Then what is IYY of composite section? This is YY axis for composite section, సెంటర్లో ఉంది. సింగిల్ సెక్షన్ అయితే YY యాక్సిస్ ఇక్కడ ఉంది, ఓకేనా, రెడ్ కలర్లో ఉండేది. ఇప్పుడు నేనేం చేయాలి, IYY ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ కావాలంటే IYY ఆఫ్ సింగిల్ సెక్షన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ సెక్షన్ నుంచి దీనికి, ఓకే, యూజింగ్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ థియరం ఆర్ ప్యారలల్ యాక్సిస్ థియరం, ఓకే. సో ఇట్లా పెట్టినప్పుడు ఐఎమ్ అజ్యూమింగ్ ఏ ఈజ్ ద గ్యాప్ బిట్వీన్ దిస్ ఛానల్ అండ్ దిస్ ఛానల్. ఏ చూడండి, ఏ ఇక్కడ ఒక ఛానల్ పెట్టాను, ఇక్కడ ఒక ఛానల్ పెట్టాను, రెండింటి మధ్య గ్యాప్ పెట్టాను. గ్యాప్ వచ్చి ఏ ఈజ్ ద గ్యాప్ బిట్వీన్ ద 2 ఛానల్స్. కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఇక్కడ YY యాక్సిస్, ఓకే. నా ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ IYY. ఇండివిజువల్ ఛానల్ సెక్షన్కి YY యాక్సిస్ ఇది, దానికి IYY తెలుసు నాకు. ఈ ఇండివిజువల్ ఛానల్ సెక్షన్కి ఉండే IYYని దాని ఓన్ Y యాక్సిస్ నుంచి ఇప్పుడు ఇక్కడ Y యాక్సిస్కి షిఫ్ట్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ట్రాన్స్ఫర్ ఫార్ములా IYY ప్లస్ ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. సో ప్లస్ ఏరియా ఆఫ్ ఈచ్ ఛానల్ ఈజ్ 3867 ప్లస్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ Y యాక్సిస్ అండ్ దిస్ Y యాక్సిస్ ఎంత అవుతుందో చూడండి. ఇది 80, దిస్ ఈజ్ 80, దీనిలో 23 పోతే ఇంకెంత ఉంటుంది, 80 - 23 పోతే దిస్ ఈజ్ 57 mm. 57 mm ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి A/2 బికాస్ టోటల్ గ్యాప్ ఈజ్ ఏ. YY యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. సో దిస్ ఈజ్ A/2. సో A/2 ప్లస్ 57, A/2 ప్లస్ 57. That's what this is. That is the distance between this Y axis and global Y axis. సో వేస్తే నాకు IYY వాల్యూ వచ్చింది. IYY వాల్యూ దేనిలో వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ వస్తుంది, గ్యాప్. సో IYY IZZ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు Y యాక్సిస్ మైనర్ యాక్సిస్ కాబట్టి దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువగా ఉంటుంది. నేనేం చేయాలంటే కాంపోజిట్ సెక్షన్లో ద IYY షుడ్ నాట్ బి లెస్ దాన్ IZZ అట్లా ఉంచుకోవాలి. ఉంచుకోవాలంటే గ్యాప్ అట్లా మెయింటైన్ చేయాలి. నేను గ్యాప్ తగ్గించే కొద్దీ IYY తగ్గిపోతూ ఉంటుంది. సో నేను గ్యాప్ పెంచే కొద్దీ IYY పెరుగుతూ ఉంటుంది. గ్యాప్ పెంచడం అంటే ఏమవుతుంది, Y యాక్సిస్ నుంచి దూరంగా వెళ్తుంది ఏరియా దూరంగా ఉన్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. ఏరియా దగ్గరికి వచ్చేస్తూ ఉంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గిపోతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు గ్యాప్ ఏ ఎట్లా డిసైడ్ చేస్తానంటే ద IYY షుడ్ నాట్ బి లెస్ దాన్ IZZ. సో ఐఎమ్ పుట్టింగ్ దిస్ వన్, ఆర్ అట్లీస్ట్ IYY షుడ్ బి మోర్ ఈక్వల్ టు IZZ. నేను ఇట్లా వేస్తున్నాను. సో IYY ఈక్వల్ టు IZZ వేసాను. దాని నుంచి నాకు ఏ వాల్యూ వచ్చింది, 78.91 mm వచ్చింది. వాట్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ ద 2 సెక్షన్స్, 2 ఛానల్స్. ఇది దిస్ ఈజ్ ద గ్యాప్. ఎంత వచ్చింది, 78.91 mm. ఇంతకంటే తగ్గితే IYY తగ్గిపోద్ది IZZ కంటే, ఇంతకంటే పెరిగితే IYY పెరుగుద్ది IZZ కంటే. సో ఇప్పుడు నేనేం చేయాలి, IYY షుడ్ నాట్ బి లెస్ దాన్ IZZ, ఆర్ అట్లీస్ట్ IYY షుడ్ బి ఆల్వేస్ మోర్ దాన్ IZZ. కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఏరియా స్మాల్, ద గ్యాప్ ఏ ఈక్వల్ టు 80 mm. 78.9 కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, 80 mm వచ్చింది.
Okay, so I am putting A equal to 80 mm gap between the channels. Then I am calculating the radius of gyration RZZ equal to IZZ by A under root. I by A under root is R. So this is 99.35 mm is the radius of gyration about ZZ axis for the given taken composite section. Okay. So this is radius of gyration. Then I have to calculate the slenderness ratio. Slenderness ratio is effective length divided by RZZ. Effective length and ఎక్కడి నుంచి వస్తుంది, టేబుల్ 11 నుంచి వస్తుంది ఎఫెక్టివ్ లెంగ్త్. 1 end hinged, 1 end guided. కాబట్టి దట్ LE ఈక్వల్ టు 2L. సో LE ఈక్వల్ టు 2L. So 6.5 meters is the effective length. So slenderness ratio lambda equal to effective length by RZZ, radius of gyration. So 6.5 by 99.3 is 65.42 is the slenderness ratio about ZZ axis. Next, class of buckling డిసైడ్ చేయాలి. ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తాం? టేబుల్ 10 నుంచి డిసైడ్ చేస్తాము. టేబుల్ 10లో ఏముంది? ఆల్ ఛానల్ సెక్షన్స్ బిలాంగ్ టు క్లాస్ C అని ఉంది. సో C క్లాస్ బక్లింగ్. C క్లాస్ బక్లింగ్ కాబట్టి నేను ఇప్పుడు FCD వాల్యూ కనుక్కోవడానికి ఐ హ్యావ్ టు యూజ్ టేబుల్ 9C. టేబుల్ 9C యూజ్ చేయాలి. టేబుల్ 9Cలో నుంచి FCD వాల్యూ 160 MPa వస్తుంది. FCD వాల్యూ 160 MPa వస్తుంది. నేను అజ్యూమ్ చేసుకుంది 150 కదా MPa. దిస్ హియర్ ఇక్కడ దీనికి ఎంత ఉంది? 160 ఉంది కాబట్టి సేఫ్ ఉంటుంది గ్యారంటీగా. సో లోడ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ FCD వేస్తున్నాను. ఏరియా ఇంటూ FCD వేస్తే ఐఎమ్ గెటింగ్ 1237 kilonewtons. This is the load carrying capacity of the built up section, but the load acting is only 1000, so therefore okay. ఒకవేళ ఈ FCD 160 కాకుండా 140 వచ్చింది, కానీ నేను ఇందాక 150 అజ్యూమ్ చేసుకున్నా. అప్పుడేం చేయాలి? ఇంకా రీడిజైన్ చేయాలి, మళ్ళీ సెక్షన్ పెంచుకోవాలన్నమాట. అది సో హియర్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, ఈసారి ఇంకొక ప్రాబ్లము. ఈసారి ఇందాక ఛానల్ సెక్షన్ యూజ్ చేయమన్నాడు, ఇప్పుడు హెవీ ఐ సెక్షన్ యూజ్ చేసి ఓకేనా బిల్టప్ సెక్షన్ ఒకటి డిజైన్ చేయమంటున్నాడు. ఈసారి ఏం చేస్తాను, ఇదిగో ఐ సెక్షన్ చూసుకుంటున్నాను. దీనికి బిల్టప్ సెక్షన్ ఒక ఐ సెక్షన్ యూజ్ చేస్తే అది సింపుల్ సెక్షన్ అవుతుంది. బిల్టప్ సెక్షన్ అంటే ఏం చేయాలి? దానికి అడిషనల్గా ఏమైనా పెట్టాలి. సో పైన ఒక ప్లేట్, కింద ఒక ప్లేట్ పెట్టాను చూడండి. సో దిస్ ఈజ్ బిల్టప్ సెక్షన్. ఒక సింగిల్ ఐ సెక్షన్ యూజ్ చేస్తే దట్ ఈజ్ నాట్ బిల్టప్ సెక్షన్, కాంపోజిట్ సెక్షన్ కాదు, సింపుల్ అవుతుంది అది. ఐ సెక్షన్కి పైన ఒక ప్లేట్, కింద ఒక ప్లేట్ ఎక్స్ట్రాగా పెట్టాను. దిస్ ఈజ్ బిల్టప్ సెక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ ది So for a column of height 5 meters having one end restrained in all aspects, one end restrained in all aspects అంటే ట్రాన్స్లేషన్ ఉండదు, రొటేషన్ ఉండదు, రెండు ఉండదు, అంటే ఫిక్స్డ్ మాట. ఒక ఎండ్ ఫిక్స్డ్, ద అదర్ ఎండ్ రిస్ట్రెయిన్డ్ అగైనెస్ట్ రొటేషన్. అంటే అదర్ ఎండ్ ఏమైంది? రిస్ట్రెయిన్డ్ అగైనెస్ట్ రొటేషన్. రొటేషన్ అలో చేయదు, బట్ ట్రాన్స్లేషన్ అలో చేస్తుంది, అంటే అది గైడెడ్ సపోర్ట్. సో వన్ ఎండ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ గైడెడ్. Those are the conditions, end conditions. And it has to carry a working load of 1500 kilonewtons. Abba, working load 1500 kilonewtons ఉంది.
సో డిజైన్ ఏ బిల్టప్ సెక్షన్ యూజింగ్ హెవీ ఐ సెక్షన్. సో వర్కింగ్ లోడే 1500 ఉందంటే అప్పుడు ఫ్యాక్టరీ లోడ్ ఎంత అవుతుంది? ఇంటూ 1.5 వేస్తున్నాను, 20 to 50 కిలోమీటర్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా సింగిల్ సెక్షన్ సరిపోదు, బిల్టప్ సెక్షన్కే వెళ్ళాలి, దట్ టు ఐ సెక్షన్స్కి వెళ్ళాలి, దట్ టు హెవీ లోడ్ ఉంది కాబట్టి హెవీ ఐ సెక్షన్స్కే వెళ్ళాలి డెఫినెట్లీ. ప్రాబ్లంలో ఇచ్చేసాడు అనుకోండి హెవీ ఐ సెక్షన్ అని. ఓకే, బికాజ్ లోడ్ ఈజ్ వెరీ హై, 20 to 50 కిలోమీటర్స్ ఈజ్ ద ఫ్యాక్టర్డ్ లోడ్ ఆర్ డిజైన్ లోడ్. నెక్స్ట్ L ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ ఇచ్చినాడు, వన్ ఎండ్ ఫిక్స్డ్ అదర్ ఎండ్ గైడెడ్ అన్నాము. ఓకే, మరి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మనం ఎఫ్సిడి వాల్యూ అజ్యూమ్ చేసుకోవాలి. ఎఫ్సిడి అజ్యూమ్ చేసుకోవాలంటే ఎట్లా అజ్యూమ్ చేసుకోవాలి? సింగిల్ సెక్షన్ అయితే 100 MPa, బిల్టప్ సెక్షన్ అయితే 150 MPa అని ఇందాక అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు బిల్టప్ సెక్షన్ చేస్తున్నాను కాబట్టి యూ అజ్యూమ్ ఎఫ్సిడి ఈక్వల్ టు 150 MPa. సో ఐఎమ్ అజ్యూమింగ్ ఎఫ్సిడి ఈక్వల్ టు 150 MPa. దెన్ క్రాస్ సెక్షన్ రిక్వైర్డ్ ఏరియా A ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై లోడ్ డివైడెడ్ బై ఎఫ్సిడి. ఐఎమ్ పుట్టింగ్ లోడ్ డివైడెడ్ బై ఎఫ్సిడి వేస్తే 15,000 mm² వచ్చింది. 15,000 mm² is the cross sectional area required. It is not a joke. 15,000 mm² is the cross sectional area required for the channel. మరి 15,000 mm² కావాలంటే ఏం చేయాలా? ఒక హెవీ ఐ సెక్షన్ తీసుకోవాలా, దానికి మళ్ళీ పైన కింద వేరే పెట్టాలా, అప్పుడు కానీ 15,000 రాదు. నేను ఇప్పుడు స్టీల్ టేబుల్స్కి వెళ్ళాను, అందులో ఐ సెక్షన్స్ ఉండే పేజీకి వెళ్ళాను. ఆ ఐ సెక్షన్స్లో కూడా హెవీ సెక్షన్స్ ISHB, హెచ్ స్టాండ్స్ ఫర్ హెవీ, హెచ్ స్టాండ్స్ ఫర్ హెవీ. ఏమైనా స్క్రీన్ కనపడుతుందా? వెనక్కి వచ్చేసి బ్లాంక్గా ఉంది సార్. ఓకే ఓకే ఓకే. One second. కనబడుతుందా స్క్రీన్? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఓకే, ఐఎమ్ చూసింగ్ ISHB 450. ఓకే, ఇండియన్ స్టాండర్డ్ హెవీ బీమ్. సో మీరు స్టీల్ టేబుల్స్లో ఐ సెక్షన్స్ ఉండే పేజీకి వెళ్ళి ఆ పేజ్లో హెవీ బీమ్ చూజ్ చేసుకోవాలి, ISHB. సో నేను 450 చూజ్ చేసుకున్నాను. దాని ఏరియా వచ్చి 11,789 mm² ఉంది. దాని ఏరియా 11,789 mm² ఉంది. కానీ నాకు కావాల్సినంత 15,000 mm² కావాలి, 15,000 కావాలి. సో ఈ ఐ సెక్షన్కి ఏరియా 11,789 mm² ఉంది. ఓకే, ఈ ఫిగర్లో ఉంది చూడండి, దిస్ ఈజ్ ఐ సెక్షన్. ఓకే, మరి 15,000 కావాలి, మరి నాకు 11,789 ఉంది, ఆల్మోస్ట్ 12,000 ఉంది, ఇంకా 3,000 కావాలంటే నేను ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ప్లేట్స్, పైన ఒక ప్లేట్ కింద ఒక ప్లేట్ పెడుతున్నాను. ఓకే, అండ్ ఫర్ దిస్ క్రాస్ సెక్షన్ ఐ సెక్షన్ ద విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ 250 mm. 250 mm ఫ్లేంజ్ ఉంది కాబట్టి నేను 250 mm విడ్త్ ఉండే ప్లేట్ తీసుకున్నాను. దానికి థిక్నెస్ వచ్చి 10 mm తీసుకుంటున్నాను. సో 250/10 mm ప్లేట్ పైన ఒకటి కింద ఒకటి పెడుతున్నాను. ఓకే, సో ఈ ప్లేట్ విడ్త్ 250 ఎందుకు తీసుకున్నాను? ఐ సెక్షన్ విడ్త్ 250 ఉంది కాబట్టి ఐ సెక్షన్ ఎంత విడ్త్ ఉందో బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ BF ఇది. ఓకే, అంతే విడ్త్ గల ప్లేట్ తీసుకుంటున్నాను. సో 250 × 10 mm ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ప్లేట్. అలాగే కింద ప్లేట్ కూడా సేమ్ ప్లేట్ 250 × 10. సో ఇప్పుడు టోటల్ ఏరియా ఎంత వస్తుంది? 11,789 ఇస్ ద ఏరియా ఆఫ్ ఐ సెక్షన్ ప్లస్ 2 ప్లేట్స్. 2 ఇంటూ ఒక్కొక్క ప్లేట్ ఏరియా అంతా 250 × 10.
250 అంటే 2500 అయింది. 2500 ఇంటూ 2 5000 వచ్చింది మొత్తం ప్లేట్స్ ఏరియా. ప్లేట్ ఏరియా 5000 ప్లస్ 11000 ఇది. సో 16,789 mm². దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ బిల్టప్ సెక్షన్. నాకు కావాల్సిన 15,000, ఇందాక 15,000 కావాల్సి వచ్చింది. నేను ఎంత ప్రొవైడ్ చేస్తాను? 16,789 mm² ప్రొవైడ్ చేస్తాను. ఇంకా యాజ్ యూజువల్ ఇప్పుడు ఈ సెక్షన్కి ఇప్పుడు మీరు IZZ IYY క్యాలిక్యులేట్ చేయాలా. ZZ యాక్సిస్ ఈజ్ మేజర్ యాక్సిస్, IYY యాక్సిస్ ఈజ్ మైనర్ యాక్సిస్. సిమెట్రిక్గా ఉంది కాబట్టి మీరు ఇంకా సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ZZ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ YY యాక్సిస్. ఓకేనా? దెన్ IZZ ఎంత? ఇప్పుడు IZZ ఆఫ్ కాంపోజిట్స్ ఈక్వల్ టు IZZ ఆఫ్ I సెక్షన్ ప్లస్ IZZ ఆఫ్ ప్లేట్స్. సో IZZ ఆఫ్ I సెక్షన్ వచ్చింది ప్లస్ IZZ ఆఫ్ ప్లేట్స్. ప్లేట్ ఈజ్ ఏ రెక్టాంగులర్ సెక్షన్. రెక్టాంగిల్కి BD³/12. సో 250 × 10³/12. దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దాని యాక్సిస్ నుంచి ఓన్ యాక్సిస్ నుంచి ఇక్కడికి. సో ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ వేసాను. అట్లా 2 ప్లేట్లు ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 వేస్తున్నాను ఇక్కడ. సో IZZ వచ్చి 668 × 10⁶ mm². దిస్ ఈజ్ moment of inertia about ZZ axis for the built up section. నేను అలాగే moment of inertia about YY axis is క్యాలిక్యులేట్ చేశాను. 56.5 × 10⁶ mm². చూడండి, ఇందాక IZZ వచ్చి 668, ఇదేమో ఓన్లీ 56 బికాజ్ ఇట్ ఈస్ మైనర్ యాక్సిస్, వెరీ లెస్ వాల్యూ. సో మైనర్ యాక్సిస్ కాబట్టి అబౌట్ దిస్ మైనర్ యాక్సిస్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ radius of gyration r equal to square root of I divided by a. సో ఇక్కడ RYY కాబట్టి IYY వేస్తున్నాను. సో ఐఎమ్ గెటింగ్ 58 mm is the radius of gyration about YY axis. 58 mm. దెన్ ఎఫెక్టివ్ లెంగ్త్ టేబుల్ 11 నుంచి వస్తుంది నాకు. ఎఫెక్టివ్ లెంగ్త్ ఈక్వల్ టు 1.2 times L. ఎక్కడి నుంచి వచ్చింది? టేబుల్ 11. టేబుల్ 11లో ఏం చూడాలి మీరు? 1 end ఫిక్స్డ్, 1 end గైడెడ్. ఆ కండిషన్స్కి టేబుల్ 11 చూస్తే మీకు 1.2 L అని రాసి ఉంటుంది అక్కడ. ఇట్ ఈజ్ ఎఫెక్టివ్ లెంగ్త్ ఈజ్ 1.2 L. సో 6 meters. సో ఎఫెక్టివ్ లెంగ్త్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్లెండర్నెస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. స్లెండర్నెస్ రేషియో λ ఈక్వల్ టు LE/R మినిమం. సో ఎఫెక్టివ్ లెంగ్త్ 6 meters డివైడెడ్ బై ఇందాక వేసాను RYY వచ్చి 58 mm వచ్చింది, వేస్తే 104 వచ్చింది. దిస్ ఈజ్ ద స్లెండర్నెస్ రేషియో 104. FI వచ్చి 250. ఇప్పుడు నేను FCD వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. FCD వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే క్లాస్ ఆఫ్ బక్లింగ్ కావాలి నాకు. టేబుల్ 10కి వెళ్ళారనుకో I సెక్షన్స్ అన్నీ కూడా C క్లాస్ బక్లింగ్ అని రాసి ఉంది నాకు. సో ఇట్ ఈజ్ క్లాస్ C బక్లింగ్. క్లాస్ C బక్లింగ్ అని ఎక్కడి నుంచి తెలిసింది నాకు? ఫ్రమ్ టేబుల్ 10. ఇందాటి నుంచి అనుకుంటున్నాం కదా, క్లాస్ ఆఫ్ బక్లింగ్ కావాలంటే టేబుల్ 10లోకి వెళ్ళాలి నేను. సో టేబుల్ 10లోకి వెళ్ళి చూస్తే I సెక్షన్స్కి C క్లాస్ బక్లింగ్ అని రాస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ టేబుల్ 9C. C క్లాస్ బక్లింగ్ కాబట్టి టేబుల్ 9C ఐఎమ్ యూజింగ్. 9C నుంచి ఐఎమ్ గెటింగ్ FCD ఈక్వల్ టు 105 MPa. 105 MPa. చూడండి, FCD 105 వచ్చింది. కానీ నేను నాకు ఎంత తీసుకున్నా? స్టార్టింగ్లో 150 అని తీసుకున్నా, కానీ నాకు 105 వచ్చింది కాబట్టి ఫెయిల్. సో యూ హ్యావ్ టు రీడిజైన్ ద సెక్షన్. ఎందుకంటే ఫర్ దిస్ క్రాస్ సెక్షన్ FCD ఈజ్ ఓన్లీ 105 MPa. డిజైన్ కంప్రెసివ్ స్ట్రెస్. బట్ ఐ అజ్యూమ్డ్ ఇట్ యాజ్ 150 స్టార్టింగ్లో, కానీ 105 వచ్చింది. సో లెస్ కాబట్టి ఇట్ ఈజ్ అన్సేఫ్. సో ఐ హ్యావ్ టు రీడిజైన్. సెక్షన్ పెంచాలా, సెక్షన్ పెంచాలంటే ఆల్రెడీ ఇందాకే పెద్ద పెద్ద ప్లేట్లు ఇంతలో ప్లేట్లు పెట్టా. చూడండి, 10 mm థిక్ ప్లేట్లు పెట్టా. ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. 10 mm థిక్ ప్లేట్లు బజార్లో దొరకవు మీకు. చూడండి, 10 mm థిక్ ప్లేట్స్ పెట్టినా కూడా అన్సేఫ్ వచ్చింది. కాబట్టి నేనేం చేస్తున్నాను, సెకండ్ ట్రయల్లో చూడండి ఇట్లా పెడుతున్నాను. I సెక్షన్ మీద ప్లేట్లు తీసేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్లు తీసేసి పైన ఒక ఛానల్ సెక్షను, కింద ఒక ఛానల్ సెక్షన్ పెడుతున్నాను. ఇప్పుడు అర్థమైందా కాంపోజిట్ సెక్షన్ అంటే ఏంటో? అది కాంపోజిట్ సెక్షన్ అంటే ఒక్క సింగిల్ సెక్షన్ కాకుండా
అదర్ ఇంక ఎక్స్ట్రా ఏమైనా పెడితే అది కాంపోజిట్ సెక్షన్ ఆర్ బిల్టప్ సెక్షన్ అనమాట. ఇప్పుడు ఇది 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 ఈ సెక్షన్ చేస్తున్నాను. ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు చెప్పండి. చూడండి, ఇది ఇది బిల్టప్ సెక్షన్. ఏంది ఇది? ఐ సెక్షను, సేమ్ ఐ సెక్షను. ఇందాక ప్లేట్లు తీసేసి అన్సేఫ్ వచ్చింది కాబట్టి సరిపోలేదు కాబట్టి ప్లేట్ ప్లేస్లో ఏం పెడుతున్నాను నేను? ఛానల్ పెడుతున్నా. కింద ఒక ఛానల్, పైన ఒక ఛానల్. ఇదిగోండి, సి లుక్ ఎట్ ద ఫిగర్. ఏం ఛానల్స్ పెడుతున్నా? ISLC 300 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ZZ యాక్సిస్ ఇక్కడే ఉంటుంది, మారదు. ఇక్కడే ఉంటుంది. YY యాక్సిస్ కూడా ఇక్కడే ఉంటుంది, మారదు. ఎందుకంటే సిమెట్రిక్గా ఉంది కాబట్టి క్రాస్ సెక్షను. ZZ యాక్సిస్ మిడ్ హైట్లో ఉంటుంది, YY యాక్సిస్ మిడ్ విడ్త్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ మిడ్ విడ్త్లో YY యాక్సిస్, మిడ్ హైట్లో ZZ యాక్సిస్ ఉంటాయి. కాబట్టి అఫ్ కోర్స్ నో ప్రాబ్లం. నౌ యూ కెన్ క్యాలిక్యులేట్ IZZ. ఎవరయ్యా? IZZ and IYY we are calculating. So here is major axis is ZZ axis and minor axis YY axis. So IYY తక్కువ వచ్చింది, చాలా తక్కువ వచ్చింది. సో మైనర్ యాక్సిస్ మీద ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ radius of gyration RYY. So RYY equal to IYY by A under root, I by A under root. So 86.5 mm is the radius of gyration about YY axis. ఆల్రెడీ ఇందాక ఎఫెక్టివ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేశాను 6 మీటర్స్ అని. నౌ స్లెండర్నెస్ రేషియో LE/R ఈక్వల్ టు 69.3. దిస్ ఈజ్ ద స్లెండర్నెస్ రేషియో. ఈ స్లెండర్నెస్ రేషియోకి FI వచ్చి 250కి టేబుల్ 9C నుంచి FCD వాల్యూ తీసుకుంటే 151 MPa వచ్చింది. సో ఫర్ దిస్ క్రాస్ సెక్షన్ దట్ ఫ్రమ్ టేబుల్ 9C FCD ఈజ్ 150 MPa. నువ్వు అజ్యూమ్ చేసుకుందంటే 150, ఇప్పుడు 151 వచ్చింది, కొంచెం ఒక 1 MPa ఎక్కువ వచ్చింది కాబట్టి ఓకే, సేఫ్, బతికిపోయావు. ఇది కూడా తక్కువ వచ్చింటే ఇంకా మళ్ళీ వేరే సెక్షన్ ట్రై చేయాల్సి వచ్చిండేది, అంటే ఛానల్స్ ఇంకా పెంచాల్సి వచ్చిండేది. 151 MPa బట్ అజ్యూమ్డ్ ఈజ్ 150, సో మోర్ దాన్ 150 అండ్ హెన్స్ సేఫ్. దట్ ఈజ్ ద ప్రాబ్లం. ఎనీ డౌట్? కాబట్టి మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో నేర్చుకున్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయడం అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రాబ్లం అంటే చెప్పడం చాలా ఈజీనే, బట్ క్యాలిక్యులేషన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. థింక్ వీ షల్ స్టాప్ హియర్, ఆల్రెడీ 5:30. ఓకే, సార్ రికార్డ్ చేశారు సార్? చేశానప్పా.